హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో, సాక్షి పేపర్లో ఈ 3 పేపర్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే నెయ్యి కల్తీ పైన సిట్ ఒకటేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ చేత సిట్ వేయబడ్డది. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ సిట్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఆ సిట్టు 219 పేజీల ఛార్జ్షీట్ని ఫైల్ చేసింది కోర్టులో. ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే 219 పేజీల్లో ఏ పేజీలో కూడా ఎక్కడ ఏ వాక్యంలో కూడా నెయ్యిలో కొవ్వు కలిసిందని చెప్పలే. నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేపల కొవ్వు, జంతువుల అవశేషాలు కూడా కలిసినాయని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో అంటే ఆన్ రికార్డుగా ప్రెస్ ముందు మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అది కూడా తిరుపతి దేవస్థానం ఉన్న జిల్లాలో పుట్టి, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అంటే భక్తుడు ఆయన. అట్లాంటి వ్యక్తి కూడా రాజకీయం కోసం కలవని కొవ్వుని కలిసినట్టు ఆరోపణ చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిండు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. దీనివల్ల వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కొవ్వు, జంతువుల అవశేషాలు నెయ్యిలో కలిపారు. ఆ నెయ్యినే కల్తీ దీనికి లడ్డూలకు వాడారంటే చాలామంది హిందువులుగా బాధపడ్డాం, మనోభావాలు దెబ్బతిన్నాయి. వాస్తవంగా ఇట్లా చేసిండా జగన్మోహన్ రెడ్డి అని. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి అయోధ్య రామాలయము ప్రారంభోత్సవానికి కూడా మన దగ్గర నుంచి 1 కోటి లడ్డూలను ఎంతో పంపినాం అని, 1 లక్ష లడ్డూలను పంపినాం, దాంట్లో కూడా కలిసిందని చెప్పి మొత్తం దేశానికి, ప్రపంచానికి విస్తరించారు ఆ కొవ్వుకు సంబంధించిన మాటల్ని. దానిపైన వాస్తవంగా చాలా మదనపడ్డారు హిందువులు. కానీ ఈరోజు సిట్ వేసిన తర్వాత వాస్తవంగా సిట్ చంద్రబాబు నాయుడు గారు వేశారు. పవన్ కళ్యాణ్ గారు గుడి మెట్లు కట్టడం ఇదంతా చేసిండు. చాలా ఎమోషనల్గా దాన్ని తీసుకెళ్లారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత ఆకృత్యం చేసిన, ఇంత నికృష్టమైన మనిషి, ఇంత అవినీతిపరుడు అని ఒక ముద్ర వేయాలని ఒక ప్రయత్నం చేశారు. వాస్తవం కూడా అది హిందూ మనోభావాలను దెబ్బతీసి హిందువులు కూడా కొంతవరకు నమ్మారు. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఇదంతా చూసి గుడి మెట్లు తోడటం, ఇది చేయటం, తాట తీస్తా తోలు తీస్తా అంటాం. వాస్తవంగా అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు సిట్ వేసిండు స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఆ సిట్టు పైన సుప్రీంకోర్టుకు పోయారు కొంతమంది వైసీపీ నాయకులు. ఇది నమ్మటానికి లేదు, అసలు ఆ కొవ్వు అనేది అబద్ధం, ఆయన చెప్పే ఆరోపణ అబద్ధం అని ఫస్ట్ నుంచి వైసీపీ చెబుతుంది. కాబట్టి అబద్ధపు ఆరోపణలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేసిండు అంటే ఈ సిట్టితో అవసరమైతే ఇంకేదేదో చెప్పించి కూడా లేని దాన్ని, సరే మమ్మల్ని జైలు పంపుతారా ఇంకోట పక్కన పెడితే ఆయన కక్ష సాధింపులో రాజకీయాల కోసం, ఇది హిందువుల మనోభావాలతో కనెక్ట్ అయింది కాబట్టి ఈయన పైన నమ్మకం లేదు. స్వయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయనే ఆన్ డయాస్ మాట్లాడిన తర్వాత సిట్ వేస్తే ఆయన కింద పనిచేసే అధికారులు అదే నివేదిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టు కూడా నమ్మి చివాట్లు పెట్టింది. ఏ ఆధారంతో మీరు కొవ్వు కలిసిందన్నారు, ఇది కాదు అని చెప్పి వీళ్ళు కాదు సిట్లో ఉండాల్సిందని సుప్రీంకోర్టు ఒక అపాయింట్ చేస్తే ఆ సిట్టు 219 పేజీలతో ఛార్జ్షీట్ వేస్తే అందులో కొవ్వు లేదు అని చెప్పింది. కల్తీ వేరు, కొవ్వు వేరు. కెమికల్స్ కలవటం వేరు, కొవ్వు వేరు. కొవ్వు అనేది మనోభావాలకు సంబంధించింది, హిందువుల సెంటిమెంట్కి సంబంధించింది. పంది కొవ్వు, ఆవు కొవ్వు అంటే హిందువుల సెంటిమెంట్కి సంబంధించింది. ఆ సెంటిమెంట్తో ఆటాడుకుంటూ ఆ 219 పేజీలు ఎక్కడగా సింగిల్ వర్డ్ కొవ్వు అనే పదం రాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సమర్థించే మీడియా ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి మొత్తాన్ని సిట్నే నిందిస్తున్నారు. సిట్ ఇట్లా చేస్తుంది ఇన్వెస్టిగేషను, ఇదేమి ఇన్వెస్టిగేషను అని చెప్పి నిందించే కార్యక్రమాలు 3 పేపర్లు మనం కంపేర్ చేస్తే ఎవరు నిందించారో అర్థమైంది. ఈ నిందలకి కారణమైంది, ఎందుకు చేస్తున్నారు ఈ నిందలంటే చంద్రబాబు నాయుడు గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి చెప్పిన కొవ్వుని సిట్ చెప్పలే. మేము చెప్తే నువ్వెందుకు చెప్పు? మేము చెప్పినావంటే అది రాజముద్ర చెప్పాల్సిందే కదా. నువ్వు సిట్లో రిపోర్ట్లు ఎట్లా ఇస్తావు కొవ్వు లేదని, కేవలం కల్తీ అని ఎట్లా ఇస్తావు అని వాళ్ళ బాధ. దీనికోసం వాళ్ళ నిందలు ఏంటంటే చిన్నప్పన వెనక ఉన్న పెద్దప్ప ఎవరు, కల్తీనే ఈ కేసులో కీలక సూత్రధారులను వదిలేశారా అని నిందలు. వదిలేశారా అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తే సిట్టు మంచిది, వీళ్ళు చెప్పిన పేర్లు వాళ్ళు రాస్తే మంచిది, వీళ్ళు చెప్పిన కొవ్వో ఇంకో పదాలు రాస్తే మంచిది. నిజాలు చెప్తే నచ్చదు, నిజాలు చెప్తే నిందలేస్తారు. సూత్రధారులను వదిలేశారట. ఎందుకు వదిలేస్తారు? ఢిల్లీ నుంచి వచ్చిన సిట్ వాళ్ళు ఎవరు వాళ్ళు? ఆ సిట్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వేసుకున్న సిట్ అది. స్వయంగా సుప్రీంకోర్టు వేసింది. కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఇక్కడ ఉన్న డబుల్ ఇంజన్ సర్కారే ఉంది.
మరి అధికారులతోని సూత్రధారులు వదిలేపిచ్చిండా చంద్రబాబు నాయుడు గారు? అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్తో మాట్లాడి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్తో చెప్పి ఎట్లా వదిలేస్తారు? వదిలేశారని మీకెందుకు అనుకుంటున్నారు? ఈ వదిలేత కార్యక్రమం, సిట్టుని నిందించే కార్యక్రమం ఎందుకు? కొవ్వు ఉందని ఎందుకు చెప్పలే అనేది కదా మీ బాధ. లేనిది ఎట్ట చెబుతారు ఉందని? అది పవిత్రమైన ప్రసాదం. ప్రసాదం పైన అపచారం ఎట్ట చేస్తారు? మీ రాజకీయాల కోసం సిట్టు అబద్ధాలు, నిందలు ఏది కదా. ఇప్పుడు వాళ్ళు కోరుకునేది అది. లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధిదారులను తేల్చిన సిట్టు ఈ ప్రశ్నలకు బదులేది. ప్రశ్నలు ఎవరికి వేస్తున్నారు మీరు? ఈ ప్రశ్నలకు బదులేదు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారికి వేయాలి. కొవ్వు కలిసిందని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిను, కొవ్వు లేదని సిట్టు చెప్తుంది. మీరు ఏ విధంగా అంత చులకనగా మాట్లాడతారు? అంత ఈజీగా అబద్ధాలు ఆడగలుగుతారు? అంత ఈజీగా కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయగలుగుతారు మీ రాజకీయాల కోసం? మీరు ఎవరినో టార్గెట్ చేసి ఎవరి కోసం ఈ అబద్ధాలు ఎట్ట చెప్పిండని ఈ ప్రశ్నలు అడగాల్సింది మీరు. వాళ్ళు సిట్టును ప్రశ్నలు అడుగుతున్నారు వీళ్ళు. అసలు ఇదంతా ఎందుకు గొడవ? ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళని పెట్టి వాళ్ళని సిట్ ఎంక్వైరీ చేయమంటే అయిపోయింది. సిట్ ఆఫీసర్లు వాళ్ళని వేస్తే మంచిగా ఉండేది. వాళ్ళ బాధ అది. మమ్మల్ని వేస్తే అయిపోయేది కదా, మేము చెబుతాం కదా. ఇగో జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎవరైతే వాళ్ళకు పడదో ఆ పేర్లు చెప్పి వీళ్ళంతా కలిపి కొవ్వు కలిపారు, ఉంది, మేము చూసినాం, మేమే తిన్నాం, మీకు అందరికి కూడా పంచినాం అంటే నమ్మాలి మనం. సిగ్గు ఉండాలి కొంచెం అన్న. ఎక్కడన్నా కొవ్వు కలిసిన నెయ్యి వాడితే అసలు మనుషులు బతుకుతారా? ఎంత కలుషితమైంది. వాంతులు విరోచనాలు చనిపోరు. ఏం మాట్లాడుతున్నారు? కల్తీ అట, కెమికల్ అట, ఏదో ఒకటి తీసినాం కాబట్టి ఏదో ఒకటి అనాలి. ఇది ఎట్లా ఉందంటే సెక్కి ఒప్పందం అప్పుడు కూడా ఇదే అన్నారు. 1750 కోట్ల రూపాయల సూట్ కేసు తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిండు ఆదాని. జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టిండు. చివరికి ఎడిపోయింది అది. ఇది కూడా అదే తప్పు. ఇది మీ మీ ప్రెస్టేజీల కోసం, మీ పంతాల కోసం, మీరు ఎవరినో బలి చేయడం కోసం నిందలేస్తే, ఎవడిపైన సిట్టు పైన కూడా నిందలేస్తే ఆ నిందలకు కారణం అనమాట ఇది. వీళ్ళు కోరుకున్న వ్యక్తులు దాంట్లో లేరు అభియోగాలలో. జగన్మోహన్ రెడ్డి ఉండాలి వాళ్ళు కోరుకున్నది, వైవి సుబ్బారెడ్డి ఉండాలి వాళ్ళు కోరుకుంది, అప్పుడున్న ఈవో ఉండాలా వాళ్ళు కోరుకున్నది, ధర్మారెడ్డి, వీళ్ళ పేర్లు ఎవరి లేవు. ఇదేం సిట్రా నాయన అంటారు వీళ్ళు. సూత్రధారులు అవినీతిని ధృవీకరించారు, కానీ ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తెలియదు. మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలో కూడా మీరే చెప్తారా? మీరు జర్నలిస్టులా, ఇన్వెస్టిగేటర్లా? ఇది ఆయన ఈ ప్రశ్నలకు బదులేదని కొన్ని ప్రశ్నలు వేసిండు. ఈ ప్రశ్నలన్నీ ఉట్టుట్టి ప్రశ్నలే. ఇది ఈనాడు రాస్తే దీనిపైనే ఆంధ్రజ్యోతి కూడా సేమ్, అంటే టీడీపీ ఆఫీస్ నుంచి వస్తాయి, మరి వీళ్ళకి బ్యానర్లు ఆ నుంచి వస్తాయి అనుకుంటా. సేమ్ ఐటము, సేమ్ బ్యానరు, కొంచెం అటు ఇటుగా మార్చి కల్తీ కోసమే కుట్ర, నిబంధనల సడలింపే అసలు కారణం, కల్తీని అయిపోయి సిట్టు తేల్చిన నిజం ఇది, సిట్టు చెప్పింది ఇలా, కేజ్రీవాల్ సూత్రం వర్తించదా అని చెప్పి ఇక్కడ కొన్ని పాత్రదారులు సరే, సూత్రధారులు ఎవరు? ఆయన అదే పెట్టిండు. పాత్రదారులు కనిపెట్టారు కానీ సూత్రధారులు కనిపెట్టలే, డబ్బులు ఎట్టిపోయినాయి చెప్పలే. మీరు చెప్పండి, పాత్రదారులు, సూత్రధారులు, నెయ్యిలు, కొవ్వులు ఉన్నాయి లేని మీరు చెప్తే అది రాస్తే అది సిట్టు. వాస్తవంగా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్టే ఉండుంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాకుండా ఇదే చెప్పేది. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఏది చెప్పిందో, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పిండో ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా రాసేది సిట్టు. రాయించేవాళ్ళు వాళ్ళు రాయకపోయినా. ఇప్పుడు అదే జరుగుతుంది మద్యం కుంభకోణంలో, కల్తీ మద్యం కుంభకోణంలో. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో ఏది వస్తుందో అదే సిట్లో వచ్చినట్టుగా వీళ్ళు రాస్తూ ఉంటారు. ఇది అడ్డం తిరిగి సిట్టు సుప్రీంకోర్టు వేసేటప్పటికి, సిబిఐ ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇప్పుడు పాత్రదారులు కానీ పెట్టారు కానీ సూత్రధారులు ఏరి చెప్పండి మీరే సూత్రధారులు. ఇప్పుడు అదే అనమాట. వీళ్ళు ఎవరైతే సూత్రధారులని ముద్ర వేస్తారో వాళ్ళ పేర్లు అందులో పెట్టాలి. ఆ పేర్లు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డిది, ఆ ధర్మారెడ్డిది, ఇంకో XYZ పేర్లు, వీళ్ళు కోరుకున్న పేర్లు అందులో పెట్టి వీళ్ళందరూ కలిసి రోజు నెయ్యి దాంట్లో కలిపి, ఏది లడ్డూలు తయారు చేసే నెయ్యిలో వీళ్ళే పోయి కొవ్వును కలిపారు, కొవ్వును కలిపి ఇట్లా గరిటతో తిప్పి వచ్చారు అని చెప్తే అప్పుడు సంతోషంగా ఉండదు. మీకు సిగ్గు శరం లేని వార్తలు రాస్తారు. అరే అది వేరే రాజకీయం చేసుకుంటూ చేసుకోండి. దేవుడిని చూపించి రాజకీయం చేయటం ఏంటి? దేవుడు ప్రసాదాన్ని, పవిత్రమైన ప్రసాదాన్ని చూపించి రాజకీయం చేయటం, అది మళ్ళీ జర్నలిస్టులుగా పేరుపడ్డ వీళ్ళు. ఇది ఈనాడు రాసింది. ఇంకోటి కేజ్రీవాల్ సూత్రం వర్తించదా అంటే ఆంధ్రజ్యోతి అని మరీ ఇంకా గమ్మత్తుగా. అంటే ఢిల్లీలో మద్యం కుంభకోణంలో అంటే పాలసీ, ఇప్పుడు ఇక్కడ నెయ్యి కోసం పాలసీ మార్చిండట ఏది అప్పుడున్న కమిటీ టీటీడీ. సేమ్ ఢిల్లీలో కూడా మద్యం పాలసీని చేంజ్ చేసినందుకేగా
అరవింద్ కేజ్రీవాల్ని, సిసోడియాని, కవితని వీళ్ళందరినీ జైల్లో పెట్టింది. ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. మద్యం పాలసీ మారిస్తే, ఇక్కడ నెయ్యి పాలసీ మారిస్తే పెట్టరా అంటాడు. అరే నాయన, అక్కడ మద్యం పాలసీ మారిస్తే 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, చేతులు మారినాయి. మద్యం ధరలు పెంచారు. పాలసీ మార్చి ప్రైవేటు వ్యక్తులను అందులోకి ఇన్వాల్వ్ చేసి ఆ ప్రైవేటు వ్యక్తులు ఎక్కువ ధరకు మద్యం అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చినందుకు 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ ఎంటర్ అయింది. మరి ఇక్కడ ఏం జరిగింది? ఎన్ని వేల కోట్లు జరిగింది? ఏం జరిగింది? మీరేం కొవ్వు కలిసింది అంటున్నారు. కొవ్వు లేదని వచ్చింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? చేయాలి కదా. అంటే మీరు కోరుకునేది వాళ్ళ అరెస్టు, వాళ్ళ మీద నింద, వాళ్ళ మీద అపవాదు వేయాలని తప్ప నిజాలు తేలాలని కాదు. ఇది కొంతమంది మతానికి సంబంధించింది, హిందువులకు సంబంధించింది, కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. దీంట్లో నిజాలేంది, నిప్పులాంటి నిజాలు బయట తెలవాలని కోరుకోవట్లే మీరు. మీకు నిజాల కంటే నిందలే కావాలి, రాజకీయం కావాలి. ఆ నిందల కోసం సిట్టు మీద కూడా నిందలేసి అరవింద్ కేజ్రీవాల్ని పంపినప్పుడు ఇక్కడ ఎందుకు పంపరా అంటాడు. అంటే అరవింద్ కేజ్రీవాల్ని జైలుకు పంపారు కాబట్టి, సిసోడియాని జైలుకు పంపారు కాబట్టి ఇక్కడ కూడా పంపాలి. అది మీరు కోరుకునేది, నిజాలు తెలవటం కాదు. ఇది ఈయన రాసిండు. ఈయన ఇది రాస్తే సాక్షి చూద్దాం. సాక్షి ఆయన ఏం రాసిండు. ఇప్పుడేం చెబుతావు బాబు? వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వై సుబ్బారెడ్డి శ్రీవారి లడ్డు ప్రసాదం నెవిలో కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా చెప్పింది. సిబిఐ ఫైనల్ ఛార్జ్షీట్లో నిజాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు చేసిందంతా దుష్ప్రచారమని తేలిపోయింది. వైఎస్ జగన్ పైన, నాపైన చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. సీఎం చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. కూటమి అసత్య ప్రచారంపై మళ్ళీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పి వై సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ అంటాడు. ఇప్పుడు ఏం చెప్తూ బాబు? ఇది వైవి సుబ్బారెడ్డే కాకుండా హిందువులు, కోట్ల మంది హిందువులు కూడా అడుగుతున్నారు. నువ్వు అడ్డగోలుగా నోటికొచ్చింది మాట్లాడినావు. నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి మీ డిప్యూటీ సీఎం ఈ గుళ్ళకాడికి పోయి మెట్లు గడగా ఇది గడగా ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మాట్లాడరు? ఎందుకు క్షమాపణ చెప్పరు? కోట్లాది మంది హిందువుల మనోభావాలపైన దాడి చేశారు. వాస్తవం క్షమాపణ చెప్పాలి మీరు. వాస్తవం ఇది. వైవి సుబ్బారెడ్డి అందులో బాధితుడు కాబట్టి, ఆయన పైన ఆరోపణ చేశారు కాబట్టి ఆయన అంటాడు. ఒక వైవి సుబ్బారెడ్డే బాధితుడు కాదు, ఆ లడ్డూ తిన్న ప్రతి హిందూ వ్యక్తి, హిందూ భక్తుడు దీంట్లో బాధితులే. చంద్రబాబు నాయుడు గారు బాధితులే. చంద్రబాబు నాయుడు గారు ఆరోపించిండు. మనం ఏదైనా తిన్న తర్వాత దాంట్లో విషం కలిసిందో, లేదా దాంట్లో కొవ్వు కలిసిందో, దాంట్లో ఇంకోటి కలిసిందో, తినరాంది కలిసిందో అంటే మనకు ఎంత బాధ ఉంటుంది? ఉత్తత దానికంటే అంత బాధ కొన్ని కోట్ల మంది హిందువులు పడ్డారు. వాళ్ళ మనోవేదనకి, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినందుకు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి వాస్తవంగాని ప్రజలు కోరుకుంటున్నారు, భక్తులు కోరుకుంటున్నారు. ఆయన అదంటే బాబు గుండు గీయించుకొని క్షమాపణ చెప్పాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా డిమాండ్ చేసిండు. తిరుమల లడ్డుపై బాబుది, పవన్ది దుష్ప్రచారం అని తేలిపోయింది. ఏకంగా జంతువు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపణ. అయోధ్యకు పంపిన లక్షల లడ్డూలు కల్తీ అన్న పవన్ కళ్యాణ్, చివరికి అసలు జంతువు కొవ్వే లేదని సిబిఐ నివేదిక. సిబిఐ తన నివేదికలో ఎక్కడా రాజకీయపరమైన నేరారోపణలు చేయలేదు. ఇదే ఇప్పుడు వాళ్ళు నిందలేసేది. అందుకే ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతితో స్టార్ట్ చేశారు నిన్న. సిట్టు అద్దెయాల్సలేదు, సిట్ ఇద్దేయాల్సలేదు, పాత్రదారులను చెప్పింది కానీ సూత్రధారులు చెప్పలేదని స్టార్ట్ చేసి ఏం చేస్తారంటే అసలు సిట్టు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ లేదని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక అపచారం, లడ్డు పైన, కల్తీ నెయ్యి పైన, కొవ్వు పైన, దాన్ని నిజం చేయడం కోసం దేనికైనా తెగెడతారు వీళ్ళు. దేనికైనా దిగజారి తెగబడతారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు హుందాగా, అంత సీనియర్ పొలిటీషియను, ఆ రోజు నాకున్న సమాచారం మేరకు, నాకు చెప్పిన వ్యక్తులు, అధికారుల సమాచారం మేరకు నేను ఆరోపణ చేసిన మాట వాస్తవం. ఒకవేళ అందులో నిజం లేకపోతే నేనేదో చూసి వచ్చింది కాదు, నాకున్న సమాచారం మేరకు చెప్పినా నాకు ఇచ్చిన సమాచారం తప్పు కావచ్చు. కాబట్టి ఆ సమాచారాన్ని నమ్మి ఎవరైనా హిందువులు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఎంత ఉందాగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇద్దరు చెప్పరు. వీళ్ళు ఈ 3 పేపర్లు ఇగో ఇటు రాసినాయి. ఎవరు దేనికోసం పనిచేస్తున్నారు, ఎవరు ఏ రాజకీయం కోసం, ఏ రాజకీయ నాయకుల కోసం, ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల కోసం, ప్రజల మనోభావాల కోసం పనిచేస్తున్నారని ఈ 3 వార్తలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మొన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర్వా శ్రీధరు ఒక మహిళని 2 సంవత్సరాలుగా బలవంతంగా సెక్సువల్గా హెరాస్ చేస్తాడని, అనేక సార్లు అబార్షన్ చేయించండి ఆమె బయటకు వచ్చి వీడియో, ఆడియోలు పెట్టింది. ఒక మహిళ బయటకు వచ్చి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసుకొని మరీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధపడి ఉంటుంది? ఏది లేకుండా చెప్పదు. వీళ్ళు మహిళలను ఉద్ధరిస్తాం, ఎవరైనా తప్పు చేస్తే మహిళలపైన అఘాయిత్యాలు చేస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు కానీ,
నేను చంద్రబాబు ఏందో చూపిస్తా అని చంద్రబాబు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ ఎవరు కూడా దానిపైన కనీసం ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు. తప్పా నిజమా? ఏదో ఒకటి చెప్పండి. అరవా శ్రీధర్ మంచోడైతే మంచోడని చెప్పండి. లేదా అరవా శ్రీధర్ చేసిన తప్పు అయితే తప్పు అని చెప్పండి. లేదా ఆమె ఆరోపణ చేసే వ్యక్తే తప్పు చేసిందంటే తప్పు చేసిందని చెప్పండి. ఏదైనా చెప్పాలి. ఒక రాజకీయ పార్టీగా రాష్ట్రాన్ని ఏళ్తున్న నేతలుగా మీరిద్దరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఈ రాష్ట్రం మీ పరిధిలో ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఏ చిన్న అంశం జరిగినా మీరు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అది మీ పార్టీ, మీ కూటమి ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే ఓ తప్పు చేసిండు, నగ్నంగా వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినాయి, వాటికి సంబంధించి ఏంటి అనేది చెప్పే పరిస్థితి లేదు, దాని గురించి రాసే పరిస్థితి లేదు ఈ మీడియా. అంటే దేనికోసం పనిచేస్తున్నారు, ఏ నైతిక విలువలు మీకు ఉన్నాయనేది దీన్ని బట్టి అర్థం. ఆమె చేసిన ఆరోపణ ఒకటి కూడా నిజం కాదా? ఆ వీడియోలు నిజం కావా? అవి తప్ప అనేది ఇప్పుడు ఎక్కడో కల్తీ మద్యం తయారైందని పదే పదే దాని గురించి పుంకాలు రాశారు. రాయండి. మరి ఇది కాదా? ఆమెకు జరిగింది, మహిళకు జరిగింది అన్యాయం కాదా? అది ఎందుకు రాయరు? రాయట్లేదంటే దాని అర్థం ఏంది? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీ చిత్తశుద్ధి ఏంటి? మీ విలువలేంటి? మీ జర్నలిజం ఏంటి? మీది జర్నలిజమా, బ్రోకరిజమా? ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇంకోటి గీతం భూదోపిడిని అడ్డుకుంటాము, చంద్రబాబు కుటుంబ సభ్యులు వేల కోట్ల భూములు దోచుకుంటున్నారు, ఈ విషయంపై జనసేన బీజేపీ స్పందించాలి. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్తుండు గీతంకి భూ కేటాయింపులపైన మేము ఉద్యమం చేస్తామని చెప్తుండు. ఇంకోటి కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చోరీ, రీసర్వే సూపరు, వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విధానాలు విప్లవాత్మకం, భూముల రీసర్వే నుంచి ఆర్బీకేలు, ఈ ఫార్మరు మార్కెట్ లాంటి వినూత్న చర్యలు చాలా బేసిక్ ఉన్నాయని నేను 2025-26కు సంబంధించిన ఆర్థిక సర్వేని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో 2021 నుంచి స్టార్ట్ అయిన భూముల రీసర్వే ఎప్పుడో 1923లో బ్రిటిషు వాళ్ళ కాలంలో ఉన్న సర్వేని మళ్ళీ రీసర్వే చేసి, ఆ రీసర్వే యొక్క ఫలితాలు ఏంటంటే దాదాపు 6,901 గ్రామాల్లో రీసర్వే చేస్తే 81 లక్షల కమతాలు తిరిగి సర్వే అయినాయి. 86,000 సరిహద్దు సమస్యలు డిస్ప్యూట్స్ పరిష్కారం అయినాయి. 86,000 నిజంగా. సరే, అది జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి, అది నచ్చదు కాబట్టి తెలుగుదేశం పార్టీకో దాన్ని సమర్థించే మీడియాకో వ్యతిరేకించవచ్చు. కానీ 86,000 సరిహద్దు డిస్ప్యూట్స్ క్లియర్ కావాలంటే, నిజంగా కోర్టులు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? వాస్తవం కోర్టులే చేయాలంటే. అదొక రీసర్వే వాళ్ళు శాటిలైట్ పద్ధతిలో, ఎయిర్ పద్ధతిలో, డిజిటల్ పద్ధతిలో చేయబట్టి 86,000 సరిహద్దు సమస్యలను పరిష్కరించారు. అదే ఆ 86,000 సరిహద్దు సమస్యలపైన సివిల్ కోర్టులో వెళ్ళి పరిష్కరించుకోవాలంటే ఎన్ని సంవత్సరాలైనా పరిష్కారం కాదు. సంవత్సరాలు బట్టి, దశాబ్దాలు పట్టింది. ఇది అప్రిషియేట్ చేయాలి వాస్తవంగా. అది నిన్న కేంద్ర ఆర్థిక సర్వే అప్రిషియేట్ చేసి చాలా అద్భుతమైన రీసర్వే చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇది చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ రీసర్వే పైన కుట్ర బన్ని పదే విషయం చెప్పారు తెలుగుదేశం పార్టీ మీద. ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది. అది వీళ్ళ బాధ అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నామంటే, ఆయన చేసిన మంచి పని ఎక్కడైతే మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుందని ఇక దానిపైన ఏదో ఒక విషయం చెప్పే కార్యక్రమం చేస్తాను. చేశారు కానీ దాంట్లో రైతులకు న్యాయం చేయండి. మళ్ళీ అది కాకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన 6,901 గ్రామాల్లో కొత్త డిస్ప్యూట్లు క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి తప్పుడు సర్వే చేసిందని చెప్పే కార్యక్రమం, 86,000 హద్దుల్ని సరి చేస్తే ఆయన, డిస్ప్యూట్ సరి చేస్తే ఆయన ప్రభుత్వంలో, దాన్ని అట్లా కాదు ఇట్లా అని చెప్పి మళ్ళీ కొత్త కోర్రీలు పెట్టి కొత్త పంచాయతీలు పెట్టకుండా ఈ చేసే కార్యక్రమం చేయండి. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ అరాచకాలు చేసి బుకాయింపుల కల్తీ నెయ్యితో లడ్డూలు తయారీ దారుణం, భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే ఆరోగ్యాలతో చెలగాటం ఆటమే జనసేన పక్షం సమావేశం చెప్పిందట. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు జూ పార్క్కి వెళ్ళిండు. అక్కడ ఏదో ఆకులు తినిపిస్తుండు జంతువులకి. సో ఇది అంత బాగానే ఉంది. మీరు అరవ శ్రీధర్ పైన స్పందించరు రైతురి. కల్తీ నెయ్యి అంటున్నారు. కల్తీ నెయ్యిలో కొవ్వు కలిసిందా లేదా చెప్పరు రైతురి. మీరన్నా క్షమాపణ చెప్పాల్సిండే. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మెట్లు గడిగినా తప్పది. కల్తీ జరిగి ఉండొచ్చు కానీ కొవ్వు కలవలేదని మీరు, ఎందుకంటే లక్ష లడ్డూలు అక్కడికి అయోధ్య రామాలయానికి పంపినారు.
అయోధ్య రామాలయంలో ఆ లక్షల డోలు తీసుకున్న భక్తుల మనోభావాల కోసమైనా మీరు చెప్పాలా. కోట్ల మంది హిందువుల మనోభావాల కోసమైనా చెప్పాలా. మీరు సనాతన ధర్మం కోసం పాటుపడేవాళ్ళు కాబట్టి, ఆ సనాతన ధర్మవాదిగా మీరు లేని కొవ్వుని ఉన్నట్టు చెప్తే, దాన్ని మీరు ప్రమోట్ చేసే కార్యక్రమం చేయొద్దు. కల్తీ నెయ్యి కలిస్తే కెమికల్ కలిస్తే దానిపైన వేరే చర్యలుంటాయి. కొవ్వు వేరు, కెమికల్ వేరు. అది మీరు గమనించాలా. ఎందుకంటే 1856, 53 ఆ ప్రాంతంలో సిపాయి తిరుగుబాటు దీనికే వచ్చింది ఈ కొవ్వు వల్లనే. ఈ కొవ్వు ఆవు కొవ్వు, జంతువుల కొవ్వును కలిపి దాంట్లో పేల్చే ఆ మందు గుండు సామాగ్రిలో పెట్టాలంటే మిలిటరీ వ్యతిరేకిస్తే అక్కడనే సిపాయి తిరుగుబాటు వచ్చింది స్వతంత్ర పోరాటంలో. బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించారు. సెంటిమెంట్ల కోసం, మనోభావాల కోసం మనోళ్ళు. మీరు ఆ సెంటిమెంట్‌ని, మనోభావాల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే దానికైనా సారీ చెప్పాలా. అరాచకాలు చేసి బుకాయింపులు అంటే అబద్ధాలు చెప్పి కూడా బుకాయిస్తున్నారు ఇప్పుడు మరి. ఆ అబద్ధాల బుకాయింపులకి, ఆ బుకాయింపుల కోసం మళ్ళా సిట్టుని నిందించడం, ఈ కాకుండా నిజాలు ఒప్పుకొని ఆ బుకాయింపులు కాకుండా క్షమాపణలు చెప్తే మంచిగుంటది. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.